అతను పరోక్షంలో విచారణ జరిపేసేసి తీర్పు ఇవ్వడం సాక్ట్ చేసి ఇతను కాలేదు ఎవరు పర్ఫెక్ట్ ఎక్యూజ్ అలాగా మీరందరూ కూడా మీ కార్యాలయాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది చేతుల్లో తల్లి కనుక ఇప్పుడు నేను చెప్పే చట్టం ఇద్దరికి సంబంధించి ఇప్పుడు ఈ కార్యాలయం ఉంది డిఎల్ఎస్ఏ ఉంది చూసారా డిఎల్ఎస్ఏ అంటారు డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీస్ అథారిటీ ఇక్కడ ఇది సెపరేట్ సంస్థ ఈ కాంపౌండ్ మొత్తానికి ఒక కమిటీ ఉంది దాన్ని ఇంటర్నల్ కమిటీ అంటారు ఎందుకంటే 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేసే చోట ఇంటర్నల్ కమిటీస్ ఫామ్ చేయాలి ఏర్పాటు చేయాలి అనే ఒక డైరెక్షన్ ఉంది సుప్రీంకోర్టు సో దాని ప్రకారం ఈ కాంపౌండ్ మొత్తానికి జిల్లా జడ్జి గారు మన వాపస్ మేడం తర్వాత సెక్రటరీ గారు వీళ్ళందరూ కలిసి ఒక ఫామ్ చేశారు ఒక కమిటీ ఉంది అలాగే ఈ డిఎల్ఎస్ఏకి వచ్చేసేసి పైన వాపస్ మేడం గారు వచ్చేసేసి చైర్పర్సన్ ఇక్కడ మా స్టాఫ్ లో ఉమెన్ సంబంధించిన స్టాఫ్ మెంబర్స్ సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెంబర్స్ గా ఉన్నారు మీకు ఆర్డర్ చూపిస్తాను ఇప్పుడు ఆర్డర్ మీకు చూపిస్తాను ఇప్పుడు సో అదే విధంగా ప్రతి ఒక్క సంస్థలో 10 మంది కంటే తక్కువ ఉండి ప్రైవేట్ సెక్టర్ అయితే కనుక కమిటీస్ లోకల్ కమిటీస్ ఉంటాయి లోకల్ కమిటీస్ ఎవరు ఫామ్ చేయాలి డాక్టర్ గారు ఫామ్ చేసి నోడల్ ఆప్షన్ ఇస్తారు అనే అంశాలు చెప్తారు అట్లాగే 10 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే ఐసీసీ లోకల్ కాకుండా ఇంటర్నల్ కమిటీస్ ఉంటారు ఆ విధంగా ప్రతి సంస్థలో పనిచేయాలి ఆ చట్టం గురించి మీకు పోస్ట్ యాక్ట్ అంటారు షార్ట్ కట్ లో దాని గురించి మీకు వివరంగా చెప్తాను మొత్తం కంప్లీట్ కాకుండా వివరంగా చెప్తాను కంప్లీట్ కాకుండా షార్ట్ గా చెప్తాను మీకు తెలిసి ఉంటుంది అది మీకు కూడా కాపీ ఫార్వర్డ్ అన్నిటికీ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కూడా ఫార్వర్డ్ అయి ఉంటుంది దాని కాపీ దాంట్లో ఏం జరిగిందంటే ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్ యూనివర్సిటీలో గోవా యూనివర్సిటీలో చాలా మందిని హెరాస్ చేసినట్టు సెక్చువల్ హెరాస్ చేసినట్టు ఇతని మీద కంప్లైంట్స్ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ నమోదైంది అయితే ఇక్కడ గోవా యూనివర్సిటీ అంటే ఇతని మీద సర్వీస్ నుంచి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ నుంచి బయట పంపించేశారు బయట పంపించడమే కాకుండా ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ కూడా రద్దు చేసేసారు ఇంకా యూనివర్సిటీలో అతను మళ్ళీ ఈ అర్నిమియో ఫెర్నాండెజ్ అనే అతను ఛాలెంజ్ చేశాడు ఐసీసీ ఇచ్చిన తీర్పుని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు బాంబేని అప్రోచ్ అయ్యాడు బాంబే హైకోర్టుని అప్రోచ్ అయితే బాంబే హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఇస్తే అది ఇట్ ఈస్ అగైన్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు అంటే సహజంగా మనకుండే ఒక రైట్ ఏంటంటే మనం భారత రాజ్యాంగం ఇచ్చిన రైట్ ఏంటంటే వినిన తర్వాతే తీర్పు తెచ్చాలి సో ఆ ప్రిన్సిపల్ వచ్చేసి మన అన్ని కోర్టులు కూడా ఫాలో అవ్వాల్సిందే సుప్రీంకోర్టు దగ్గర నుంచి అన్ని కోర్టులు కూడా ఫాలో అవ్వాల్సిందే ఈ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడన్నా ఎవరైనా విన్నట్టుందా వినకుండా శిక్షించకూడదు ఎవరైనా వినాలా ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా వినపడలే పెద్దగా చెప్పండి ప్రాథమిక వెరీ గుడ్ అసలు దీని జెనిసిస్ ఎక్కడ ఉంది మూలం ఎక్కడ ఉంది రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగంలో రావడానికి ఎక్కడ ఉంది జెనిసిస్ సెక్షన్స్ ఉన్నాయి చట్టాలు కూడా మనం చేసుకునే ప్రతి చట్టం కూడా రాజ్యాంగంలో ఉన్న అంశాలను ఆధారం చేసుకుని మనం చట్టాలు చేసుకుంటాం ఇది ఒక చట్టం ఎగ్జాంపుల్ కి పోస్ట్ యాక్ట్ అనేది ఒక చట్టం కనపడుతుందండి ఇది ఒక చట్టం ఈ చట్టం రాజ్యాంగంలో ఉన్న అంశాలకి అనుగుణంగా చేసుకుంటాం ఒకవేళ ఎగ్జాంపుల్ ఊహించుకోండి ఒక చట్టం ఎలా చేయొచ్చా కోర్టు చేయకూడదా మనం చేసుకున్న చట్టమే మన ఎన్నుకున్న నాయకులు చట్టాలు వాళ్ళు ఓకే చేశారు అని చెప్పి దాన్ని స్ట్రక్ డౌన్ చేస్తారు సుప్రీంకోర్టు అలా చేశారు కొన్ని చేశారు రైట్ ఇప్పుడు మనం దాంట్లోకి వచ్చేస్తాం ఇప్పుడు మీకు ఏం చెప్పారు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది అసలు ఆ ప్రిన్సిపల్ మన భారతదేశంలోకి లేకపోతే ప్రపంచ దేశాల్లోకి ఎలా వచ్చింది అంటే ఇది బైబిల్లో ఉంది బైబిల్లో చాప్టర్ జెనిసిస్ లో 3rd చాప్టర్ లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఏమని ఉంటుందంటే గాడ్ యెహోవా ఒకసారి ఏదైనా వాళ్ళ ఈడెన్ గార్డెన్ లోకి వస్తారు వచ్చినప్పుడు మీకు యాడమ్ అండ్ ఈవ్ తెలుసు కదా ఫస్ట్ కేసు మనకి అదే మనకి ఎర్త్ మీద భూమి మీద మొట్టమొదటి కేసు అదే ఆ కేసులో ఏం జరుగుతుందంటే యాడము ఈవ్ చెప్పిన వాటిలో విని ఒక చెట్టులో ఉన్న ఫలాన్ని తింటాడు
అది తినొద్దని చెప్పి ముందుగానే ఒక ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ అంటే ఏం లేదు, ఐపీసీ లా అన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ లా. ఏం చెప్తారంటే ఇది తినద్దు, తిన్ననాడు నిశ్చయం చనిపోతాం అని చెప్పి దానికి అది తింటే ఏంటి పనిష్మెంట్ అనేది పనిష్మెంట్ కూడా చెప్పారు, ఆజ్ఞ అతిక్రమం. సో చెప్పిన తర్వాత కూడా తిన్నాడు. తిన్న తర్వాత నేను చెప్పిన తర్వాత తిన్నాడు కదా, వచ్చిన తర్వాత అంటే ఒక 5 years వచ్చిన తర్వాత నీకు చెట్టుకున్న పండు ఎందుకు తిన్నావు అని మళ్ళీ క్వశ్చన్ చేయడం జరుగుతుంది అక్కడ. ఘాట్ ఎవరిని? యాడమ్ అని చెప్తాడు, నన్ను ఈవ్ తినమన్నది అందుకే తిన్నానని చెప్తాడు. సరే ఓకే బానే ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కానీ ఎవరు కూడా రివీల్ చేయకూడదు, అంటే కాన్ఫిడెన్స్ గా ఉంచాలి దాన్ని, అంటే అందరికి తెలిసేటట్టు బహిరంగం చేయకూడదు, పేపర్ లో కూడా పబ్లిష్ చేయకూడదు, కేసు అయిపోయే వరకు. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఎంప్లాయీస్. సో ఈ యొక్క ఐసీసీ డిసైడ్ చేయడంలో గవర్నమెంట్స్ ప్రత్యేక పాత్ర తీసుకుని ప్రతి ఒక్క సంస్థలో కూడా ఐసీసీ అలాగే లోకల్ కమిటీస్ ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఉండేటట్టు చూడాలని చెప్పి ఒక డైరెక్షన్ కూడా గవర్నమెంట్ కూడా జరిగింది. ఇక్కడ ఇదే గైడెన్స్ 2013 వచ్చేసరికి చట్టంలో రూపం దాల్చుకుంది. ఈ మధ్యలో ఇంకో కేసు జరిగింది, ఆ కేసు చెప్తాను మీకు. ఇది మేధా కోట్వాల్ అండ్ అదర్ సోర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఏం చేశారంటే ఇది కూడా ల్యాండ్ మార్క్ కేసే. ఇన్ స్పైట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ విశాఖ కేసు. ఇప్పటికి కూడా ఇంటర్నల్ కమిటీస్ అలాగే లోకల్ కమిటీస్ ఫామ్ చేయలేదు. సంబంధించిన గవర్నమెంట్స్ కానీ ఆఫీసులు కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్క ఆఫీస్ కూడా చేయాలి. గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి పోలీస్ వాడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఈ కమిటీలు ఉండాలి. ఆ విధంగా చేయలేదు కనుక మన సుప్రీం కోర్టు వచ్చిన డైరెక్షన్స్ ఫాలో అవ్వలేదని చెప్పి మళ్ళీ ఈ కేసులో అప్పీల్ వేశారు. ఎవరు వేశారు? సోషల్ యాక్టివిటీస్. ఇక్కడ కూడా సోషల్ యాక్టివిస్ట్ ఫైట్ అప్పీల్ 2007 వేశారు, సీకింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ విశాఖ గైడ్లైన్స్. సో దీన్ని బేస్ చేసుకుని కూడా ఈ 2 కేసులు బేస్ చేసుకుని మనం 2011లో చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం దేని గురించి మాట్లాడుతుందంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్. పనిచేసే ప్రదేశాల్లో ఉమెన్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎదురైతే ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుతుంది. పర్పస్ ఏంటంటే పనిచేసే ప్రదేశాల్లో స్త్రీలకి సేఫ్టీ, స్వేచ్ఛ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ లో పని చేయాలి అనే మాట అనేది చట్టం చెప్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఈ 2 కేసులు విశాఖ గైడ్లైన్స్ అంటే మేధా కోట్వాల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ చట్టం రావడానికి అనుకున్నది ఫౌండేషన్. ఇప్పుడు ఈ చట్టంలో ఏం చెప్పారంటే వాట్ ఈస్ సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పి డిఫైన్ చేశారు, నిర్వచించారు. ఏంటంటే ఎనీ అన్వెల్కమ్ యాక్ట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ సెక్షువల్ నేచర్. ఓరల్ గా కానీ వెర్బల్ గా కానీ రిటర్న్ గా కానీ ఏదైనా రాయటం, నువ్వు బాగున్నావు, లేదా నీ డ్రెస్ బాగుంది, ఇలా ఉంది, లేకపోతే నీకు సెలవు ఇవ్వాలంటే మీరు చేయాలి, లేకపోతే మా పని చేయకపోతే నేను చేస్తాను, నాకు ఇది ఇస్తే అది చేస్తాను, అట్లా. పోస్ట్ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది, ఎవరికి అప్లిబిలిటీ ఎవరెవరికి అవుతుందంటే ఆల్ ఉమెన్ ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ ఇన్ బోత్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. అంటే చేతులు ఎత్తలేదు కదా. సో మీకు ఇప్పుడు అప్లై అవుతుందా అవుతుందా? ఇది అవుతుందా? వెరీ గుడ్. మీకు ఎదురు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మీరు ఆర్గనైజ్డ్, వాళ్ళు అన్ఆర్గనైజ్డ్. అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు మీరు, సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు మీరు. వెయిట్ ఎంప్లాయీస్ అంటే ఆఫీసర్స్, హాస్పిటల్స్ లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజెస్, స్కూల్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్. మొన్నే స్పోర్ట్స్ స్థాయిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, డీసీపీ గారు వచ్చారండి, ఇన్సిడెంట్ జరిగింది. అలాగా అక్కడ కూడా జరుగుతుంది. అండ్ మోర్ ఎన్జిఓస్ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఆఫీస్ ఉందో ఒకటే పని గుర్తు, 10 కంటే తక్కువ మంది ఉంటే లోకల్ కమిటీస్ లో కంప్లైంట్ దాఖలు చేయాలి. 10 మంది కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేసే చోట ఐసీసీ ఇంటర్నల్ కమిటీస్ ఫామ్ చేయాలి. ఇది ఐసీసీ ఉండాలి, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి, అది మ్యాండేటరీ. నెక్స్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మేము చేసేది అదే. ఇది చెప్తున్నాం అంటే ఇది మీకు అవగాహన కల్పిస్తున్నాం ఈ చట్టం మీద. ఈ చట్టం పట్ల ఎవరికైనా తెలుసా? అంతకుముందు విన్నారా? నలుగురు విన్నారు కదా. వెరీ గుడ్. డిస్ప్లేస్ రైట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ హెరాస్మెంట్, విజిబిలిటీ ఇన్ ది వర్క్ ప్లేస్. ఇది ఒకటే కాదు, మీ హక్కుల గురించి ఈ చట్టంలో చెప్పారు. అవేర్నెస్ క్రియేట్ చేయాలి, డిస్ప్లే చేయమన్నారు. ఇంకోటి ఈ చట్టంలో ఇంకోటి ఏమన్నారంటే, ఇప్పుడు సపోజ్ డిఎల్ఎస్ఏ లో మా కమిటీ ఉంది కదా, మా కమిటీ మెంబర్స్ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని కూడా మేము బయట బోర్డు పెట్టాలి. ఇందాక ఆర్డర్ ఇచ్చావు కదా, ఆర్డర్ పెట్టి అక్కడ తీసుకురా. ఆర్డర్ లో ఉన్న పేర్లన్నీ కూడా ఇట్లాగే మేము ఆ నోట్స్ బోర్డులో పెడతాం.
లేదంటే కొన్ని ఆఫీసుల్లో బోర్డు తయారు చేయించి రాసి బయట తగిలించాలి. అట్లాగే జిల్లా కోర్టు కాంపౌండ్ లో కూడా, జిల్లా కోర్టు ఆవరణలో కూడా అది ఉంటుంది. ఈ జిల్లా కోర్టు సంబంధించి ఒక కమిటీ ఉంటుంది, ఐసీసీ, అక్కడ పేర్లు ఉంటాయి. అట్లాగే మీ ఆఫీసులో దేవుడల్లో ఉండి ఇవ్వలేదు, దేవుడల్లో వెళ్తే వాళ్ళకి తెలియదంట, ఎవరికి ఎంఆర్ఓ గారికి తెలియదంట, డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. అట్లా ఉంది మన పరిస్థితి. సో ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో ఎవరున్నారండి, కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ ఐడియా ఉందా, అది డిస్ప్లే పెట్టండి. ఇది ఇలా ఉంటుందండి మా ఆర్డర్. ఇక్కడ ఈ ఆఫీస్ లో ఉండే మెంబర్స్ అందరూ ఇలా తీసుకెళ్ళి మీ ఆఫీస్ నోటీస్ బోర్డు లో కూడా ఉంటుంది, నోటీస్ బోర్డు లో కూడా ఉంటుంది. సో అది మ్యాండేటరీ, ఈ చట్టంలో భాగంగా అదొక రెస్పాన్సిబిలిటీ మాది అందరిది. అన్ని ఆఫీసులు వాళ్ళకి. మాకు ఐసీసీ ఉంది, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంది. 10 మంది కంటే తక్కువ ఉన్నారు, చిన్న పరిశ్రమలో, చిన్న ఇంట్లో, చిన్న కుటీర పరిశ్రమలో, ఏదో బయట ఆఫీస్ లో ఉంటాయి అనుకున్నాం. సో వాళ్ళు ఏం చేయాలంటే లోకల్ కమిటీస్ ఉంటారు. లోకల్ కమిటీలు ఎలా ఫామ్ చేస్తారు, జిల్లా కలెక్టర్ గారు, ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే జిల్లా కలెక్టర్ గారు షల్ కాన్స్టిట్యూట్ ఇన్ ది డిస్ట్రిక్ట్ కన్సర్న్ ఏ కమిటీ టు బి నోన్ యాజ్ లోకల్ కమిటీ టు రిసీవ్ కంప్లైంట్స్. ఏం చేయాలి, వాళ్ళు కంప్లైంట్స్ తీసుకోవడానికి లోకల్ కమిటీని ఒకదాన్ని ఫ్రేమ్ చేయాలి, తయారు చేయాలి. తీసుకుని వాళ్ళు ఏం చేయాలి, సేమ్ ఇదే ప్రొసీజర్ అంతా కూడా ఇదే. సో ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు ఇక్కడ. దీని ప్రకారం ఈ యొక్క కంప్లైంట్ దాఖలు చేయొచ్చు. ఎవరైతే బాధించాడో అతని మధ్య, బాధితుల మధ్య కన్సల్టేషన్ చేయొచ్చు. కన్సల్టేషన్ ప్రొవైడెడ్ దట్ నో నోటీస్ సెటిల్మెంట్ షల్ బి మేడ్ యాజ్ బేస్ ఆఫ్ కన్సల్టేషన్. కానీ ఒకటి ఇక్కడ 18 ఇయర్స్ లోపు అమ్మాయికి పెళ్లి జరిగింది. ఆ అమ్మాయి వద్దనుకుంటే 2 ఏళ్ల లోపు, అంటే 20 ఏళ్ళు, 18 ఏళ్ళు వచ్చాక 2 ఏళ్ళు, 20 ఏళ్ళ లోపు ఈ మ్యారేజ్ నాకు వద్దని కోర్టుకు వస్తే కోర్టు దాన్ని చెల్లకుండా చేస్తారు. అంతే. చైల్డ్ మ్యారేజ్ గురించి మనకు తెలియాలంటే అది. అలాగే ఇంకొకటి, కఠినమైన శిక్షలు ఉంటాయని మనం మన పిల్లలకి చెప్పాలి. అంటే సమాజం బాగుంది అంటే దానికి పేరెంట్స్ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు 50 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు, 40 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళకి ఉండే అనుభవం 18 ఏళ్ళ పిల్లలకు ఉండదు, 20 ఏళ్ళ పిల్లలకు ఉండదు. కాబట్టి మనం చెప్పడం మన బాధ్యత. చెప్పా కూడా చేసేటటువంటి మనం ఏం చేయలేము. అంటే జీవితం అంటే పిల్లలకు ఒక భయం కల్పించాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కుతాం, అది హౌడా వెళ్ళే ట్రైన్. రాత్రి 1:30కి ఏలూరులో దిగాలి. ఏముంటుంది, భయం ఉంటుంది, నిద్రపోయి రాజమండ్రి వెళ్ళేవాడిని మనం ఏం చేయాలి. అలాగా పిల్లల్లో సమాజం పట్ల బాధ్యతతో పాటు భయం కలిగించాలి. ఇప్పుడు పోక్సో యాక్ట్ ఉంటారు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ హరాస్మెంట్. వాటిలో నేరాలు ఎందుకు జరుగుతున్నాయంటే వాటిలో ఉండే శిక్షల గురించి తెలియకుండా. ఇప్పుడు 18 ఇయర్స్ లోపు అబ్బాయిలు కానీ, 18 ఇయర్స్ లోపు అమ్మాయిలు కానీ, 18 ఇయర్స్ లోపు ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరైనా సెక్సువల్ గా హరాస్ చేస్తే ఉండేటటువంటి శిక్షలు. ఇప్పుడు అదే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ హరాస్మెంట్ యాక్ట్ అనేది అమ్మాయిలు కాదు రక్షణ. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ట్రాన్స్జెండర్ అయినా వేరే వాళ్ళు చేసేవాళ్ళు కూడా అమ్మాయిలు అవ్వచ్చు, చేసేవాళ్ళు కూడా అబ్బాయిలు అవ్వచ్చు, చేసేవాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ అవ్వచ్చు. 14 ఏళ్ళ అమ్మాయిని 20 ఏళ్ళ అబ్బాయి చేసేది పోక్సో యాక్ట్. 15 ఏళ్ళ అబ్బాయిని 30 ఏళ్ళ అమ్మాయి చేసింది పోక్సో యాక్ట్. సెక్సువల్ హరాస్మెంట్ లో రకాలు ఉంటాయి. అయితే దీనికి శిక్ష ఏంటంటే అసలు 10 ఏళ్ళకి తక్కువ కాకుండా ఉంటాయి శిక్ష. 10 ఏళ్ళకి తక్కువ ఉన్న శిక్ష. 10 ఏళ్ళ పైన ఎన్నైనా వేయచ్చు, 20 ఏళ్ళు వేయచ్చు, 30 ఏళ్ళు వేయచ్చు, లైఫ్ కూడా వేయచ్చు. అదే వర్కింగ్ ప్లేసెస్ లో, అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్న పిల్లల మీద కనుక చేస్తే, గవర్నమెంట్ ఆఫీసుల్లో అలాంటి వాళ్ళ కనుక చేస్తే, లేక వాళ్ళ కంపెనీలో ఉన్న మేనమామలో బాబాయ్ కనుక చేస్తే 20 ఏళ్ళకి తగ్గకుండా శిక్ష ఇస్తాడు. చెప్పాం 20 అంతస్తుల మేడ నుంచి ఎందుకు దూకడంటే దూకితే ఏం జరుగుతుందో వాడికి తెలుసు. అలాగే ఇలాంటి చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తే పనిష్మెంట్లు ఇలా ఉంటాయని మనకు తెలిసిన వాళ్ళకి ప్రచారం చేయాలి. అందరికీ నమస్కారం. ఇవాళ
ఐసిడిఎస్ ఈ జిల్లాలో ఐసిడిఎస్ వాళ్ళకి, అదేవిధంగా సూపర్వైజర్స్కి, జిఎంఎస్కేస్కి, అదేవిధంగా అంగన్వాడీ మహిళలకి దాదాపుగా 80 పైచీలకు వాళ్ళంతా అక్కడ గ్యాదర్ అయ్యారు న్యాయ సేవా సదనంలో. వాళ్ళని సంబంధించి వాళ్ళకి పోస్ట్ యాక్ట్ వర్క్ చేసే ప్లేసుల్లో, పని ప్రదేశాల్లో మహిళల పైన సెక్షువల్ హెరాస్మెంట్ ఉంటే పోస్ట్ యాక్ట్ వర్తిస్తుంది. పోస్ట్ యాక్ట్లో అంశాలు, అదేవిధంగా ప్రతి ఒక్క పని చేసే ప్రదేశంలో 10 మంది కంటే ఎక్కువ మంది ఉంటే కనుక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలని, అదేవిధంగా 10 మంది కంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్ ఉన్న పని ప్రదేశాల్లో అయితే కనుక లోకల్ కమిటీస్ ఉండాలి అనే విషయాన్ని ఆ చట్టం ఏ విధంగా చెప్పింది అనే విషయాన్ని వీళ్ళకి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా కంప్లైంట్ రిజిస్ట్రేషన్ తీసుకున్న కాడ నుంచి 90 రోజుల లోపల ఆ కంప్లైంట్ని విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సిన అవసరం కూడా ఆ చట్టంలో భాగంగా ఉందని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఆ చట్టంలో డెఫినేషన్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి, అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్, అదేవిధంగా లోకల్ కమిటీస్ ఉన్నాయో వాళ్ళ విధి విధానాలు, అదేవిధంగా వాళ్ళు కమిటీని డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. మెంబర్స్, అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, మెంబర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు, వివరాలు, ఫోన్ నెంబర్తో సహా డిస్ప్లే చేయాలి. ఆ యొక్క ఆఫీసుల్లో, హాస్పిటల్స్లో, అదేవిధంగా పోలీస్ స్టేషన్స్లోను, కోర్టుల్లోనూ, అలాగే కలెక్టరేట్ కాంపౌండ్లో కూడా ఎవరైతే కమిటీస్ ఫామ్ చేశారో ఆ కమిటీ యొక్క వివరాలన్నీ కూడా, వాళ్ళ పేర్లన్నీ కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ చట్టంలోనే ఒక సెక్షన్ మనకు చెప్తా ఉంది. కనుక దాంట్లో భాగంగా వీళ్ళకి వివరించడం జరిగింది. మరి ఈ లోకల్గా ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. దీంట్లో భాగంగా ఇవాళ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 12 వరకు సంకల్ప్ అని చెప్పి స్పెషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ మరి మన కలెక్టర్ గారు యొక్క ఆధ్వర్యంలో వీళ్ళ యొక్క సిబ్బంది వచ్చున్నారు. మరి డీసీపీఓ గారు, మరి పీడీ గారు, శారదా పీడీ గారు కూడా వచ్చున్నారు. వాళ్ళు దీంట్లో భాగంగా కొన్ని చట్టాల పట్ల అవగాహన కల్పించమని కోరారు నిన్న. దాంట్లో భాగంగా ఇవాళ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి, అలాగే చైల్డ్ మ్యారేజ్ గురించి కూడా వీళ్ళకి కొన్ని అంశాలు తెలియపరచడం జరిగింది. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.